గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ముందుగా హెడ్లైన్స్. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం, రాజధాని నుంచే కొత్త ఆవిష్కరణలు జరుగుతాయని వెల్లడి. ఐటీ విప్లవం హైదరాబాద్ అయితే క్వాంటమ్ విప్లవం అమరావతి టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలబెడతామన్న మంత్రి నారా లోకేష్. శానంపుడి గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ, రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నామన్న మంత్రి డోలా. పోలీసులు గోండాలు కలిసి దాడి చేస్తారా? కూటమి పాలనలో నీచ సంస్కృతి కనిపిస్తుందని వైసీపీ నేత బొత్స ఫైర్. అంబటి రాంబాబుపై ఏపీ వ్యాప్తంగా 36 కేసులు, మరికొన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యే అవకాశం. సోమిరెడ్డి విజిలెన్స్ విచారణకు సిద్ధమా? అక్రమాలకు నిలయంగా నెల్లూరు మారిందని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణ. ఎమ్మెల్యే బండారు శ్రావణిపై క్షుద్ర పూజలో యత్నం, ఇంటి వద్ద నిమ్మకాయలు వేసి నిందితులు పరార్. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలో ఉన్నవారు మజ్లిస్ను ప్రసన్నం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి పిలుపు. ముస్లిం మహిళల సమస్యలపై ఓవైసీ ఏనాడైనా మాట్లాడారా? ట్రిపుల్ తలాక్ రద్దుతో మేలు జరిగిందో లేదో చెప్పాలన్న బండి సంజయ్. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు, రైతులకు కష్టాలు తప్పడం లేదన్న హరీష్ రావు. జాబ్ క్యాలెండర్ అంటూ యువతను నమ్మించి మోసం చేశారు. యూత్ ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతోందని కవిత ఆగ్రహం. ఫోన్ ఇన్ ప్రోగ్రాం చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్రజల నుంచి భారీగా ఫిర్యాదుల వెల్లువ. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు, ఇండియా ఉత్పత్తులపై 18% తగ్గిన యుఎస్ సుంకాలు. హౌదీ మోదీ కంటే నమస్తే ట్రంప్దే పై చేయి, ట్రేడ్ డీల్పై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్ర విమర్శలు. రాహుల్ ఆరాటమంతా హెడ్లైన్స్ కోసమే, కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించరన్న కిరణ్ రిజిజు. మరోసారి చర్చకు దారితీసిన డీకే శివకుమార్ కామెంట్, సీఎం ఎవరనేది కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్య. ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టుల లొంగిపాటు, బీజాపూర్లో 30, సుక్మా జిల్లాలో 21 మంది సరెండర్. T20 వరల్డ్ కప్లో బోణీ కొట్టిన భారత్, యూఎస్ఏపై 29 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ. హర్యానా సూరజ్కుండ్ మేళాలో విషాదం, విరిగిపడిన స్వింగ్ ఇన్స్పెక్టర్ మృతి. నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది. మలేషియాలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి మోదీ, భారత సంతతి ఉన్న రెండో అతిపెద్ద దేశం మలేషియా అని వెల్లడి. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి అమెరికా డెడ్లైన్, జూన్లోగా ముగింపుపై ఒప్పందానికి రావాలని ప్రకటన.
భారత్ సరిహద్దుల్లో చైనా అరాచకం 2020లో సీక్రెట్గా అణు పరీక్షలు చేసిందన్న అమెరికా